సైతం మేము ముందు ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఆ నెంబర్స్ ని బిగ్ స్క్రీన్ లో చూసేద్దాం. బిగ్ స్క్రీన్ లో చూసి ఎవరికి ఎన్ని సీట్లు ఎవరు ఇవ్వబోతున్నారు. నా దగ్గర ఉన్న డేటా సచిన్ ఒక్క నిమిషం, నా దగ్గర ఉన్న డేటా చెప్తాను బిగ్ స్క్రీన్ లో. సచిన్ రైట్ డేటా మీ ముందు ఒక్కసారి మీరు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ 2024 పీపుల్ పల్స్ కి సంబంధించి ఒక్కసారి మీరు చూస్తున్నారు. పీపుల్ పల్స్ తెలంగాణకు సంబంధించి 17 స్థానాలకి, కాంగ్రెస్ కి 7 నుంచి 9 స్థానాలు, అలాగే బీజేపీకి ఆఫ్ కోర్స్ మాయమైపోయినప్పుడే తెలంగాణకి వెళ్ళముగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైసీపీకి 2 నుంచి 4, టీడీపీకి సంబంధించి మీరు చూసారు. కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎందుకంటే ప్రజలు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఐ థింక్ మా బ్యాచ్ కూడా, మా టీం కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. ఒకసారి ఐ రిక్వెస్ట్ టీం ఒకసారి మనం చూద్దాం. ఎస్, ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ ఏపీకి సంబంధించి వైసీపీకి 2 నుంచి 4, టీడీపీకి 13 నుంచి 15, జనసేనకు సంబంధించి కూడా చూస్తున్నాం 2, అలాగే బీజేపీకి సంబంధించి 3 నుంచి 5 స్థానాలు. అంటే క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది ఇక్కడ కూటమికి సంబంధించి 13 నుంచి 17 స్థానాలు దక్కచ్చంటూ కూడా ఇటు పీపుల్ పల్స్ చెబుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు వైసీపీకి సంబంధించి కేవలం 2 నుంచి 4 స్థానాలు. ఇది లోక్సభకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే జనసేనకు 2, భారతీయ జనతా పార్టీకి వావ్ షాకింగ్ చెప్పుకోవాలి, ఎందుకంటే 3 నుంచి 5 దాదాపుగా 50% కి సంబంధించి మాట్లాడుకోవచ్చు అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మొత్తం 25 స్థానాలకి ఇక్కడ కూటమి ఎక్కువ అత్యధిక స్థానాలు 13 నుంచి 15, ఆన్ అండ్ యావరేజ్ గా 14 అనుకుందాం, 2 16, ఆన్ అండ్ యావరేజ్ గా 4 అనుకుందాం, మొత్తం 14, 2, 16, 20 స్థానాలు సంపాదించుకునే అవకాశం ఉందంటే కూడా ఇటు పీపుల్ పల్స్ చెప్తోంది. కూటమికి సంబంధించి మాట్లాడుకుంటే వైసీపీకి సంబంధించి 2 నుంచి 4 అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 3. సో మొత్తంగా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఒక టఫ్ ఫైట్ అనే వాతావరణం ఎక్కడ కనిపించదు. కూటమికి సంబంధించి ఇక్కడ అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఒకసారి తెలంగాణకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణకు సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు ఈ పీపుల్ పల్స్ ఎవరికి ఎన్ని స్థానాలు ఇచ్చిందనే చూద్దాం. అంతకన్నా ముందు అసెంబ్లీకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఇస్ పీపుల్ పల్స్ ఏపీ లోక్సభకు సంబంధించి మనం చూసాం. ఒక్కసారి అసెంబ్లీకి సంబంధించి ఎవరికి ఎన్ని స్థానాలు ఇస్తుందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వైసీపీ 45 నుంచి 60 స్థానాలను సొంతం చేసుకుంటుందంటూ కూడా పీపుల్ పల్స్ చెప్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి 95 నుంచి 110 స్థానాలు దక్కచ్చు. కూడా 95 నుంచి 110 స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకోవచ్చని పీపుల్ పల్స్ తన ఎగ్జిట్ పోల్ లో పేర్కొంది. దాంతో పాటు ఇక జనసేనకు సంబంధించి 14 నుంచి 20 చాలా 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 ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఇక భారతీయ జనతా పార్టీ 2 నుంచి 5, దాంతో పాటు మిగిలిన నంబర్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, హియర్ ఇట్ ఇస్ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి ఏం జరగబోతున్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మా ప్రతినిధి ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఈ నంబర్స్ గురించి చూసుకుంటే కనుక చాలా ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఇవి. సో ఏపీపై తొలి ఎగ్జిట్ పోల్ కూటమిదే అధికారం అని చెప్తోంది. పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వే మనం చూస్తే టీడీపీకి 95 నుంచి 110 స్థానాల్లో విజయాన్ని సాధిస్తుంది అని చెప్తుంది. జనసేన 14 నుంచి 20 స్థానాల్లో, జనసేన 21 సీట్లలో పోటీ చేస్తుంది. జనసేన 14 నుంచి 20 స్థానాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పీపుల్స్ పల్స్ చెప్తోంది. బీజేపీ కూడా 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఇక వైసీపీ కేవలం 45 నుంచి 60 స్థానాలకు మాత్రమే పడిపోయే అవకాశం ఉంటుందని చెప్తుంది. 151 సీట్ల నుంచి కేవలం వైసీపీ 45 నుంచి 60 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంటుంది. కూటమిదే అధికారం అని పీపుల్స్ పల్స్ సర్వే చెప్తుంది. వైసీపీకి ఓట్ల శాతాన్ని మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో 49% దాటి దగ్గరగా 50% ఓట్ షేర్ వైసీపీ సాధించింది. కానీ ఈసారి మాత్రం వైసీపీ సాధించే ఓట్ షేరు 44% పడిపోతుందని చెప్తుంది. ఇట కూటమికి మాత్రం 52%, కూటమి 52% పైబడి ఓట్ షేర్ ను సాధిస్తుంది అని అంచనా వేస్తుంది పీపుల్స్ పల్స్. ఒక్కసారి అప్సన్ రాజేష్ గారితో కూడా మాట్లాడదాం. రాజేష్ గారు, పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వేని మీరు ఏ విధంగా చూస్తారు? కూటమి భారీగా సీట్లను సాధించబోతుందని చెప్తోంది. పీపుల్స్ పల్స్ వాళ్ళ సమాచారం మొదటి నుంచి కూడా చాలా యాక్యురేట్ గా ఉంది. అంటే వాళ్ళతో నాకు ప్రత్యక్షంగా పరిచయం ఉంది. వాళ్ళు ఎంత సిస్టమేటిక్గా, ఎంత సైంటిఫిక్ మెథడాలజీలో ఆ శాంపిల్ కలెక్షన్ చేశారు, దాన్ని ఎట్లా అనలైజ్ చేశారు అనేది కూడా నాకు ఒక స్పష్టత ఉంది. వాళ్ళు ఇచ్చిన ఈ నెంబర్ని నేను చాలా పూర్తిగా నమ్ముతా ఉన్నా. ఓకే, వాస్తవానికి దగ్గరకు ఉందని చెప్పి నేను కూడా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వరకే వాళ్ళకి ఒక స్పష్టమైన ఆధిక్యత వస్తుంది. అంటే మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకే ఆన్ ఇట్స్ ఓన్ మెజారిటీ వస్తుంది. దానికి తోడుగా మిత్రపక్షాల బలం అడిషనల్ అడ్వాంటేజ్. దాంతో దాదాపుగా అంటే 111 నుంచి 135 స్థానాల వరకు దక్కడానికి ఆస్కారం ఉన్నట్టుగా పీపుల్స్ పల్స్ ఇచ్చిన నెంబరు వాస్తవ దృశ్యానికి దగ్గరగా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఓకే, ఏంటి ఆ మార్పు కనబడటానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇంతకుముందు కొన్ని అంచనాలు ఉన్నాయని మీరు అన్నారు. అంటే నేను ఇందాకే మొదట్లో ఎగ్జిట్ పోల్స్ ఇవి నిజం అవ్వచ్చు, నిజంగా కాకపోవచ్చు.
కానీ చాలా సందర్భాల్లో నిజమవుతున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, 1-2 సార్లు తప్పినవి ఉన్నాయి. కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ నెంబర్స్ తప్పిండుండొచ్చు, కానీ అధికారాన్ని సాధించబోయే పార్టీ ఏది అనే విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్కువ శాతం నిజమైన సందర్భాలు ఉన్నాయి. సో ఈ విషయాన్ని నేను మీకు ఒకసారి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాను. ఎస్ రాజేష్ గారు. ఒక పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలి అన్నా, లేదు ఆ పార్టీ తన అధికారాన్ని దూరం చేసుకోవాలి అన్నా కూడా చాలా కీ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, 2019 ఎన్నికల నాడు ఆ పార్టీ, ఆ నాయకుడు ప్రజలకు ఏం వాగ్దానాలు చేశారు, ఎటువంటి ఆశలు కల్పించారు, ఏ వర్గాలని లక్ష్యంగా చేసుకొని ఏ ఆశలు కల్పించారు వాళ్ళకి, పాలనాపరంగా 5 సంవత్సరాల కాలంలో వాటిని ఎంతవరకు నెరవేర్చారు. ఇక్కడ ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల ప్రచార సభల్లో కానీ ఆయన చాలా వర్గాల ప్రజలకు చాలా వాగ్దానాలు చేశారు. కానీ వాస్తవంగా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము మేనిఫెస్టో 99% ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్నారు. మేనిఫెస్టో ఒకటే కదా ఆయన వాగ్దానం చేసింది. ఇవాళ మేనిఫెస్టో చదువుకొని మాత్రమే ఓటేసే అంతటి పరిణతి పౌర సమాజానికి ఇంకా రాలా. నాయకుడు మైక్ తీసుకొని ఏం చెప్తాడు, టీవీలో ఏం ప్రసంగిస్తున్నాడు అనేది అది డైరెక్ట్గా ఏ ఓటర్కు చేరుద్ది. దాన్ని నమ్మి విశ్వసించి ఓటేసే నవరత్నాలు అమలు చేసాం, 90% మేము చెప్పినవన్నీ చేశామని కదా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికీ బహుశా ఈ ఫలితాన్ని వైసీపీ నేతలు ఈ అంచనాన్ని, ఫలితం కాదు ఈ అంచనాన్ని నమ్మే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న చెప్పారు 151 సీట్లకు పైబడి మేము సాధిస్తున్నాము అని. అవును, నేను అదే చెప్తున్నా. అంటే వైసీపీ పార్టీ దీన్ని అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమాన్ని అందించున్నాం, చాలా కుటుంబాలకి మేము మా సంక్షేమ ఫలాలు చేరున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆ బెనిఫిషరీసే క్యూల్లో బారులు తీరి అంత పర్సంటేజ్ ఓటు పెరగడానికి కారకమయ్యారు, వాళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకున్నారు అని చెప్పని, వాళ్ళ రుణం తీర్చుకున్నారు అని చెప్పని డైరెక్ట్గానే ఆ పార్టీ చెప్తా ఉంది. కానీ వాస్తవ దృశ్యం వేరు. ఎందుకంటే ఇక్కడ ఒకనాడు ప్రజల పరిణతి వేరు, ఇవాళ ప్రజలకి సమాచారం చాలా చేరువుగా ఉంటుంది, ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. వీళ్ళు ఓటరు తను చదువుకోకపోయినా వాళ్ళ పిల్లలు చదువుకొని ఉంటున్నారు. ఆ పార్టీ ఏం ప్రపోజ్ చేస్తుంది, ఈ పార్టీ ఏం ప్రపోజ్ చేస్తుంది, వాళ్ళు ఆ గతంలో ఎన్నికల నాడు ఏం చెప్పారు, ఇవాళ ఏం ఇంప్లిమెంట్ చేశారనేది చాలా వివరంగా అంటే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఫలితాన్ని నిర్దేశించేది జగన్మోహన్ రెడ్డి అనుకూలత, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత, లేదంటే కూటమి కట్టడం ద్వారా వచ్చేటటువంటి బలమా? 2022 సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం, అంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నుంచి రాబోతున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఆయన తీసుకున్న నిర్ణయం